క్రికెట్ ఇండియాలో ఒక మతం. అలాంటి క్రికెట్ను భ్రష్టు పట్టిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది కోసం, అంటే కొంతమంది సంతోషం, స్వార్థం కోసం మొత్తం టెస్ట్ క్రికెట్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎప్పటి నుంచో ఇది మొదలైంది. ఎన్నో ఓటములు ఇంటా బయట, ఇండియా లోపట అలాగే విదేశాల్లో కూడా మన ఓటములు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఆ ఓటములు కూడా ఎలా ఉన్నాయంటే, ఆట మరి వీళ్ళకు ప్రాక్టీస్ లేకనా లేకపోతే ఇంట్రెస్ట్ లేకనా ఒక్కొక్కరికి A+, A గ్రేడ్, అలాగే B, C ఇలాంటి గ్రేడ్లు పెట్టుకుంటూ ఎక్కువగా అన్నీ ఆడుతున్న ప్లేయర్లకి ఎక్కువగా అమౌంట్ పే చేస్తూ, కోట్ల రూపాయల్లో పే చేస్తూ, మీకు తెలుసు ఎట్లా పే చేస్తారో, వాళ్ళు ఎంత సంపాదిస్తారో. సో దాదాపుగా ప్రతి మ్యాచ్ 5 రోజుల మ్యాచ్ దాదాపు 3 రోజుల్లో, లేదంటే 2 రోజుల్లో, లేదంటే 4 రోజులు. 2 రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక వర్షం పడి మేబీ 3వ రోజు పోవచ్చు, బట్ ఆల్మోస్ట్ 3 రోజుల్లో అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే, చాలామంది గ్రౌండ్లోకి రాకపోవచ్చు, స్టేడియంలోకి రాకపోవచ్చు, కానీ ఇంట్లో ఉంటూ, టీవీలో చూస్తూ, మొబైల్లో చూస్తూ, అలాగే పని చేస్తూ, స్కోర్లు చూస్తూ కూడా వాళ్ళ జీవితంలో క్రికెట్ ఒక భాగం అయిపోయింది. కానీ అలాంటి క్రికెట్ను భ్రష్టు పట్టించారు. పూర్తిగా క్రికెట్ని అంటే ఒక విధంగా ఓడిపోతే బాధ, మరి మళ్ళీ గెలుస్తుందేమో అనే ఒక సంతోషం, గెలిచినా కూడా ఒక బాధే. ఎందుకంటే అవతల టీం మంచిగా ఆడకపోవడంతో మనం గెలుస్తున్నాం తప్ప మన పర్ఫార్మెన్స్తో గెలవడం అనేది చాలా రోజుల నుంచి తక్కువైపోయింది. ముఖ్యంగా రీసెంట్గా మనం ఇంగ్లాండ్లో అద్భుతంగా ఆడాం. ఆ తర్వాత మన మీద చాలా భారీ ఆశలు పెరిగాయి. ఆశలు పెరిగిన తర్వాత ఆ అంచనాలను తగ్గట్టుగా మన క్రికెట్ ముందుకు కొనసాగలేకపోతుంది. ముఖ్యంగా కొంతమంది స్వార్థం కోసం, అంటే కొంతమంది ప్లేయర్లు అన్ని ఫార్మాట్లో ఆడాలని, లేదంటే కొంతమంది ప్లేయర్లను పక్కకు పెట్టాలని. ముఖ్యంగా కరుణ్ నాయర్ ఇండియాలో అద్భుతంగా ఆడతాడు. అలాంటి కరుణ్ నాయర్కి, ఇండియాలో డొమెస్టిక్ లోపల అద్భుతంగా ఆడుతున్న కరుణ్ నాయర్కి, ముఖ్యంగా 6-7 లెఫ్ట్ హ్యాండర్లు ఆడుతున్నారు, ఆఫ్ స్పిన్నర్తో బౌలింగ్ చేస్తున్నారు. ఒక పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ కూడా మనం ఆడలేకపోతున్నాం. ముఖ్యంగా మనం ఆడకపోవడానికి కారణం ఏంటంటే ఫుట్ వర్క్. అసలు ఫుట్ వర్కే లేదు. సునీల్ గవాస్కర్ కూడా చాలా వీడియోలో మెన్షన్ చేశాడు, ఎన్నో పత్రికలకు కూడా రాశారు. వెంగ్ సర్కార్, హర్భజన్ సింగ్ అందరూ కూడా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఒక స్పిన్నర్ని అటు ముందు ఆడాలా, వెనుక ఆడాలా. లో అవుతుంటే లో అవుతుంది బాల్ క్రికెట్లో, అది ప్రాక్టీస్ చేయాలి. డొమెస్టిక్ ఆడితే కదా మనకు ఏమైనా ఉండేది, ఏమైనా మన ఫలితం సాధించేది, ఏమైనా అద్భుతంగా ఆడేది. ముఖ్యంగా డొమెస్టిక్ ఆడకపోవడంతో ఈ వికెట్లన్నీ ఇండియా లోపల సర్ఫేస్ అన్నీ అలానే ఉంటాయి. బాల్ బౌన్స్ అవుతూ ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. నీకు తెలుసు ఆ విషయం, ప్రతి ఒక్క ప్లేయర్కి తెలుసు. ఇంత క్యాజువల్గా ఎలా ఆడిపోతున్నారు మీరు? సో ముఖ్యంగా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంతమంది ప్లేయర్లు ఆడుతున్న షాట్లు చూస్తే అటు బాల్ మీద పడిపోతున్నారు. ఇంకొకటి బాల్ని ఆడిన తర్వాత పడిపోతున్నారు, బాల్ మీద పడిపోతున్నారు, బాల్ ఆడిన తర్వాత పడిపోతున్నారు. అసలు ఒక క్లాసికల్ టెస్ట్ మ్యాచ్ అంటే బాల్ని డ్రైవ్ చేస్తే ఇద్దరు ఫీల్డర్ల మధ్యలోంచి బాల్ వెళ్తుంటే, ఆ బాల్ని పట్టుకోవడానికి ఫీల్డర్లు వెళ్తుంటే, అటు బ్యాటింగ్ టీం కానీ, అంటే ఒక బ్యాటింగ్ టీంకి సంబంధించిన అభిమానులు కానీ సంతోషపడేది. ఒక అద్భుతమైన క్యాచ్ పడితే సంతోషపడేది, ఒక మంచి 4 కొడితే సంతోషపడేది, ఒక మంచి ఫీల్డింగ్ చేస్తే సంతోషపడేది. ఆ కాలం ఎటు వెళ్తున్నాం మనం? అసలు టెస్ట్ మ్యాచ్ ఎటు వెళ్తుంది? మీకు తెలుసో తెలియదో, చాలామంది అంటారు టెస్ట్ మ్యాచ్లకు ఆదరణ తగ్గింది అని. అది కానే కాదు. టెస్ట్ మ్యాచ్కు ఆదరణ ఉంది, ఉంటుంది కూడా. కానీ ఆడే ప్లేయర్లకే ఇంట్రెస్ట్ లేకుండా ఆడుతున్నారు. నా మాటలు మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.